అందరికీ నమస్కారం. అది ముఖ్యంగా జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. గత 2 రోజుల క్రితం కాస్త వర్షాలు పడడం వల్ల కొంత చల్లదనంగా అనిపించినప్పటికీ విపరీతంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఎండలు తిరగకూడదు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ వీళ్ళందరికీ సంబంధించి శాఖల తరఫున అన్ని చర్యలు తీసుకోమని ఇదివరకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. మరి ముఖ్యంగా మనకు 13వ తేదీన పోలింగ్ కూడా ఉంది. కాబట్టి పోలింగ్ పార్టీకి సంబంధించి, పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంబంధించి, అదేవిధంగా ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా బ్యారికేడింగ్తో పాటు షేడ్ లేని చోటంతా కూడా షామ్యాలు ఏర్పాటు చేయమని జిల్లా కలెక్టర్ గారు మొత్తం రిటర్నింగ్ అధికారులందరినీ ఆదేశించి ఉన్నారు. ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేయమని తెలియజేసి ఉన్నారు. ర్యాంప్స్తో పాటు ఎక్కడైనా అవసరమైతే వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల వాతావరణంలో ఉన్నాం. వచ్చే 3 రోజులు కూడా మరి ఎండ వేడిని తట్టుకుంటూ ఎన్నికల విధులు నిర్వహించే ఎన్నికల అధికారులైతే, ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ గారు రిటర్నింగ్ అధికారులందరినీ ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ప్రజలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు, ఎవరైనా అధికారులు, పాత్రికేయులు, ప్రజలు అందరూ కూడా ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకొని వీలైనంత మేరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఈ ఎండల్లో ఎక్కువగా తిరగకూడదని, ఈ వడదెబ్బ తగలకుండా కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు వీటికి సంబంధించి అన్ని శాఖలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినదని తెలియజేస్తున్నాం.